గైస్ పొద్దుగాల బోర్ కొడుతుంటే జూ పార్క్ వచ్చినా అన్నమాట. ఏందిరా బాయ్ జూ పార్క్ ఎన్నోసారో తిరిగినా కదా, మళ్ళీ ఎందుకు వచ్చినావు అని అనుకున్నా. కాకపోతే ఈసారి ఒక స్పెషల్ గెస్ట్ నాతో పాటు ఉన్నాడు కాబట్టి నేను వచ్చినా అన్నమాట. సో ఇదన్నమాట గైస్, వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోయినారు, నేనేమో వెయిట్ చేస్తున్నా. కాకపోతే మీకు కూడా ఈ జంతువులను చూపించాలా, ఈ జంతువులతో పాటు కొత్త వింత జంతువులను కూడా చూపించాలి. చూడాలనుకుంటుంటే మీరైతే వెయిట్ చేయండి, ఖచ్చితంగా ముందుకు వెళ్ళిపోతున్నాం. ఫర్దర్గా లేట్ అయితే వీడియోలో మీకు చేయకూడదు అనుకుంటున్నా, ఎందుకంటే ఫస్ట్ మొదట వైట్ టైగర్ని చూపించాలనుకుంటున్నా. వైట్ సింహం, వైట్ టైగర్ వాట్స్ వే సో బికాస్ ఏదైతే ఏమి చూపించాలనుకుంటున్నా చిరుతపులిని చూసేది. మొట్టమొదటిగా అయితే సింహాన్ని చూపిస్తున్నా చూడండి. సింహమా పులియా? వైట్ టైగర్ సో వైట్ టైగర్ని అయితే చూస్తున్నా ఫస్ట్ టైం. నిజంగా అంటే క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ గాయస్. ఈ క్రౌడ్లో మనం మాత్రం గంతనే. సో అయినా కూడా మీకోసం అయితే వీడియో తీసి ఇది కవర్ చేస్తూ క్రౌడ్ని అంతా కవర్ చేస్తూ మీ గురించి చూపించాలనుకుంటున్నాను. ఇంత కష్టపడి నేను జూ పార్క్ వెళ్ళి వీడియో తీసిన మీరు చూడలేదంటే ఇంక ఇట్లాంటి వీడియోలు ఇంకా నేను చెయ్య. సో ఇదన్నమాట క్రౌడ్. అదే ఫర్దర్గా ముందుకు వెళ్ళిపోదాం, ఎందుకంటే లేట్ వీడియో చేస్తే ఎవరు చూడాలనిపించదు. సో దాన్ని ముందుకు వెళ్ళిపోదాం. సో చూడండి ఎంత స్టార్టింగ్ నేను ఎంట్రన్స్ దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాను. మొత్తానికి ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇంకా నా ఫ్రెండ్స్ అయితే లోపల ఉన్నారు కాబట్టి నేను ఇంకా గెలవలేదు వాళ్ళని గెలవడం కోసం వచ్చిన. సో వాళ్ళు అయితే గెలవలేదు. సో వాళ్ళు గెలిచిన తర్వాత నేను చెప్తా. మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది, ఎందుకంటే ఫస్ట్ టైం ఏదో లాంగ్ టైం వెళ్ళినట్లు అనిపించింది. ఫీలింగ్ అయితే సూపర్ డూపర్. సో మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఐ విల్ గో నెక్స్ట్ పార్ట్ ఆఫ్ వీడియోలో చూసుకో. ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి క్రౌడ్ అయితే చాలా క్రౌడ్ ఉంది. క్రౌడ్ అంటే కామన్గా మన జూ పార్క్ దగ్గర సుమారుగా బాగానే ఉంటారు, చాలామంది ఉంటారు. నాకు బాగా నచ్చుతుంది జూ పార్క్ అంటే, ఎందుకంటే ఫస్ట్గా అనదర్ విలేజెస్, అనదర్ కంట్రీస్, అనదర్ పీపుల్స్ హైదరాబాద్ కాకుండా ఎవరైనా ఉంటేవి ఫస్ట్ ఇక్కడికి వస్తారు. సో ఈ జంతువు పేరు ఏదో నాకు తెలియదు, మీరే కామెంట్ చేయండి. ఈ జంతువు నక్కలాగానే ఉంది, కాకపోతే కాళ్ళేమో సింహంలాగా ఉన్నాయి, పులిలాగా నడుస్తుంది. ఈ జంతువు అయితే నాకైతే తెలియదు, ఇది కొంచెం వింత జంతువులా ఉంది. దీని దగ్గర నుంచి తీస్తున్నా. నిజంగా అంటే చాలా నా కోసమే వెయిట్ చేస్తున్నట్లు అనిపించింది. చూస్తుంటే అయితే కిరాక్ ఉంది, మంచిగా అనిపించింది. అన్నిటికంటే నాకు ఈ జంతువు చాలా సూపర్ అనిపించింది. సో క్రౌడ్ని కవర్ చేసుకుంటూ ముందుకు చింపాలు వీడియో అయితే లాగ్ అయితే చూడబుద్ది కాదు. సో ఇక్కడైతే సింహం ఉంది చూడండి, చిరుత అయితే ఉంది. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ కనిపిస్తారు చూడండి, మా ఫ్రెండ్స్ ఏదో ఇక్కడ ఉన్నారు. సో అదన్నమాట గాయస్. చూడండి నేనైతే చాలా లాంగ్ టైం వచ్చిన పార్క్కి. సో ఇదన్నమాట. ఈ నీటి దగ్గర ఏముందంటే ఒక వింతైన జంతువు ఇదే. ఈ వింతైన జంతువు చూసారా? ఈ వింతైన జంతువు ఏదో. సో నేను కూడా ఉన్నా బక్రాన్ లెక్క పక్కల్లో. సో అదన్నమాట గాయస్. చూడండి మైక్ పెట్టుకొని వెళ్ళిపోతున్నాం, ముందుకు వెళ్తున్నా వీడియోలు చూపించాలనుకుంటున్నా. ఎందుకంటే ఫర్దర్గా మా వీడియోలు ముందుకు వెళ్తేనే మీరు చూడాలనుకుంటారు కాబట్టి ఏదన్నమాట గైస్ ముందుకు వెళ్ళిపోతున్నాం. సో పార్క్ వచ్చిన తర్వాత, జూ పార్క్ వచ్చిన తర్వాత ఇప్పుడు జూ పార్క్ మంచిగా అనిపించింది. ఎందుకంటే కృష్ణాన్ పార్క్ దగ్గర ఇదే వింతైన జంతువు అని చెప్పాను కదా. ఇది కొంచెం వెరైటీ, దానితో పాటు వేరే ఉంది కొంచెం. జింకలు చూడరి, మనోడు వచ్చగాడు మాట్లాడతారు కొంచెం లీనరు. పార్క్ దగ్గర వింతైన జంతువులతో పాటు వింతైన మనుషులు కూడా ఉంటారు. చూడండి నాకు తగ్గలేరు కొంతమంది. చూడురి, ఎందుకంటే ఎందుకు చెప్పాలంటే అది కట్ చేసేస్తున్న వీడియో మంచిగా అనిపించలే. సో ఇక్కడ ఉన్నవైతే మొత్తానికి జింకలు, చాలా ఎక్కువ జింకలు ఇక్కడ ఉన్నాయనుకుంటా నాకు తెలిసి. ఎక్కువ జూ పార్క్లో ఎక్కువ జంతువులు అంటే నాకు తెలిసి జింకలే అనుకుంటా,
ఎందుకంటే వేరే జంతువులు ఇలా తక్కువ ఉన్నాయి. ఇలాగే ముందుకు వెళ్ళిపోదాం, ఎందుకంటే ముందుకు వెళ్తూ మనం ఇంకా చాలా విశేషాలు చూసేటున్నాయి. సో మన వీడియోని ఎవరు స్క్రిప్ట్ చేయకుండా ముందుకు వెళ్తూ చూస్తూ ఎంజాయ్ చేయండి. ఎందుకంటే నేను మీకోసం కష్టపడి చిన్న చిన్న వీడియోలు తీస్తున్నా. ఎక్కువ ల్యాగ్ చేసి చూడబుద్దే కాదు బాయ్, నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా వీడియోస్ చూస్తుంటా కాబట్టి ల్యాగ్ అనిపించినప్పుడు చూడబుద్ది కాదు. సో మీకోసం అయితే ఇంకా ఇవో ఇక్కడ ఇవి చూడండి ఇలా వెళ్ళిపోతున్నారో. పబ్లిక్ ఇలా టికెట్ బుక్ చేసుకొని రావాల్సింది ఉంటుంది. ఆడైతే ఫోటో తీయకు అన్నాడేమనుకున్నా, వీళ్ళు చూడ ఎంత మంచిగా గుచ్చుకున్నారు. కాకపోతే ఫోటో తీయ అని చెప్పలే. ఇక్కడ కూడా అక్కడ నుంచి ఎలిఫెంట్లు అని చూపిస్తున్నాడు. దానికి ఏం కనిపిస్తుందో ఏమో నాకే అర్థం కాలే నిజంగా. అంటే అంతే కొంతమంది నెమలీలు చూపిస్తున్నారు, పికాక్స్. అయితే జింకలు కాదు, అవి నక్కలు అనుకుంటా. ఐ థింక్ ఓకే నక్కలు అనుకుంటా. నక్కలు వెళ్ళిపోయిన తర్వాత మనం జస్ట్ లాస్ట్ ఇన్ ద ఫైనల్ ఎలిఫెంట్స్ చూద్దాం. ఎలిఫెంట్స్ చూసిన తర్వాత ముందుకు వెళ్ళిపోదాం. ఎందుకంటే ఎలిఫెంట్ చూసిన తర్వాత లాస్ట్ ఎండ్ అయిపోతుంది అక్కడికి. సో అందు గురించి అని చెప్పి సో ఎలిఫెంట్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఎలిఫెంట్స్ వేర్ ఈజ్ ఎలిఫెంట్స్ అయితే చూస్తున్నారు కదా గైస్, ఎలా అనిపిస్తున్నాయి ఎలిఫెంట్స్? నిజంగా అంటే చాలా చాలా జంతువులలో మంచి జంతువు అంటే ఎలిఫెంటే నాకు తెలిసి. ఎందుకు ఎలిఫెంట్ మంచి జంతువు అంటున్నా అంటే ఎలిఫెంట్ నిజంగా చాలా అంటే చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగినది. సో ఎలిఫెంట్ గురించి ఎన్ని చెప్పినా తక్కువనే. సో ముందుకైతే వెళ్ళిపోదాం. ఎలిఫెంట్స్ని కూడా మీకు ఎక్కువసేపు చూపిస్తే కూడా బోర్ కొడుతుందేమో. ఏ జంతువు అయినా ఎదిరిస్తుందేమో కానీ ఎలిఫెంట్ నిజంగా సహజంగా ఎదిరించదు. ఎదిరించాల్సిన టైం వచ్చినప్పుడే ఎదిరిస్తుంది. సో ఇక్కడ చూడండి పిల్లల్ని పట్టుకొని ఇక్కడ వస్తున్నాడు వింత మామ, మంచి కర్రమామ అని కొత్తగా మన ఛానల్లో పని చేయడానికి వచ్చిండు. రేపటి నుంచి పనులకి ఎక్కించుకుంటున్నా. సో వచ్చిన తర్వాత ఈ పనులల్లో మన కర్రమామకి అప్పచెప్పాలనుకుంటున్నా మన ఛానల్ గురించి. ఎందుకంటే ఛానల్ గురించి వర్క్ నేర్పించి పంపించాలనుకుంటున్నా. అదన్నమాట. కర్రమామ ఏమేమి మాట్లాడుతున్నాడో విని నోటెడ్ చేసి పెట్టుకోండి. అదన్నమాట గాయ్స్. కర్రమామ కోసం ఒక లైక్ కొట్టండి. కర్రమామని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి, ఎలిఫెంట్స్కి ఒక లైక్ కొట్టి షేర్ చేయకుండా పర్వాలేదు కానీ వీడియో మాత్రం చూడండి. చూస్తేనే నాకు కొంచెం పైసలు వస్తాయి. ఫోటోలో పిచ్చి ఆశీష్ భాయ్ కర్ర ఉంటే ఇన్ని ఫోటోలు తీస్తాడు, తెల్ల ఉంటే ఎన్ని ఫోటోలు తీస్తున్నాడని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లా స్పెట్స్ కిరాయికి తెచ్చుకొని ఇప్పుడు వచ్చింది చూడు అట్లా ఉంటుంది మనకు. అది ఎట్లా పెట్టావు? పెళ్ళిళ్ళైన అమ్మాయిలు కావాలంటే పెళ్ళిళ్ళైన ఆంటీలకు ఎవరైనా లేకుంటే ఏమైనా సంప్రదించండి. ఏమైనా కాంటాక్ట్ నెంబర్ 630630334989 నంబర్ కూడా చెప్తున్నాడు చూసుకోండి. ఇంకా అయితే ఏం కట్ చేయాలి, ఎందుకంటే మైకులు పెడుతున్నావు కాబట్టి ఒక్క 1 వార్డ్ కూడా కట్ చేయాలి. అంతా పెట్టుడే డొల్ల కాదు. హాయ్ గైస్, ఇదో జూ పార్క్లో మొత్తం చాలా చాలా అందమైన మనుషులను చూపిస్తున్నారు. నీకోసమే కూర్చున్న వాళ్ళని గిచ్చిన వాళ్ళు ఎవరిని కొట్టడానికి గిట్టడానికి బచ్చగాని కాదు. ఎవరు పడితే వాళ్ళు కొడితే తనులు తినిక కొరికి వాడేస్తా నరకుడు గిరుకుడు సినిమాల స్టైల్. కొరికితే అమ్మ పిచ్చిలేసి కుక్కలు ఇక్కడ ఓ అంటారు. ముక్కు కాదు. మొన్ననే ఒక షోలో ఒకడు ముక్కు కొరికిండు షోకు పోయినప్పుడు. ఎలిఫెంట్స్ నేను చూడలేమమ్మా గైస్. ఎలిఫెంట్స్ దగ్గరకు వచ్చినాం చూడండి.